హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి నుండి మనకి పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చిందండి. అది కూడా డేటా ఎంట్రీ రోల్ అనమాట. మీకు దీని ద్వారా $5 నుంచి $7 పర్ అవర్, అంటే మీకు 400 నుండి 560 రూపీస్ పర్ అవర్ సంపాదించుకోవచ్చు. మీరు ఎన్ని అవర్స్ చేస్తే అన్ని అవర్స్ మీరు సంపాదించుకోవచ్చు. వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అండి. చాలా మంచి అవకాశం కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే wingassistant.comకి వెళ్ళి మీరు కెరీర్స్లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక లింక్డ్ఇన్లో అకౌంట్ ఉంటే మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, దాని ద్వారా మీరు చూసుకోండి. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీ నుంచి విన్నింగ్ అసిస్టెంట్స్ LLC వర్చువల్ అసిస్టెంట్ పొజిషన్కి ఇస్తున్నారు. AITGL అంటే మీకు ఇక్కడ 6 days ఎగో ఇచ్చారండి. చూడండి, ఇక్కడ రిమోట్ పార్ట్ టైం జాబ్ ఉందన్నమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మీరు ఇక్కడ పార్ట్ టైం అంటే పార్ట్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు, రిమోట్ అంటే రిమోట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దామండి. 5 o'clock నుంచి 9 o'clock ఈవినింగ్ ఉంటుందన్నమాట టైం అనేది. అండ్ మండే టు సండే చేయాల్సి ఉంటుంది. మీకు దీనికి శాలరీ $5 to $7 పర్ అవర్. చూసారా, $5 నుంచి $7 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 560 రూపీస్ పర్ అవర్ వరకు సంపాదించుకోవచ్చు అనమాట. దీనికి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే పెర్ఫామ్ యాక్యురేట్ డేటా ఎంట్రీ అండ్ మేనేజ్మెంట్ టు ఎన్ష్యూర్ రికార్డ్స్ ఆర్ అప్ టు డేట్. మీకు డేటా ఎంట్రీ వర్క్ ఉంటుందండి. అది ఏంటంటే మీరు డైలీ డే టు డే వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రికార్డ్ మెయింటైన్ చేయాలన్నమాట, ఎంట్రీ చేసుకొని. మేనేజ్ ఈమెయిల్ అండ్ టెక్స్ట్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ సార్టింగ్, ప్రయారిటైజింగ్, రెస్పాండింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇన్బాక్సెస్. సో మీకు ఈమెయిల్ అండ్ టెక్స్ట్ కమ్యూనికేషన్ దగ్గర నుంచి సార్టింగ్, ప్రయారిటైజింగ్ అంటే ఏది ప్రయారిటీ అనేది రెస్పాండ్ అవ్వటము, తర్వాత ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉండాలి దీనికి. తర్వాత న్యూస్ లెటర్స్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్, క్లయింట్స్తో, టీమ్స్తో మీరు కమ్యూనికేట్ చేయాలి. తర్వాత క్యాలెండర్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడము, మీటింగ్స్ కానీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు షెడ్యూలింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీనియర్ మేనేజర్స్కి అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి సపోర్టింగ్ డేటా అనేది ఇస్తూ మీరు సపోర్ట్ చేయాలి. తర్వాత మీకు వేరియస్ టాపిక్స్ ఇంక్లూడింగ్ కాంపిటీటర్ అనాలిసిస్ ఇవి ఉంటాయి కదా, ట్రెండ్స్, మార్కెట్ ఇన్సైట్స్ అవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేయాలి. తర్వాత లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అంటే మీ బాసులకి ఎవరికైనా ట్రావెల్ చేయాలి అంటే ఆ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ చూడండి, ఇంక్లూడింగ్ బుకింగ్ టికెట్స్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ చూసుకోవాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, ఫోటోషాప్ కానీ, క్యాన్వాలో కానీ వాళ్ళకి అవసరమైన డేటాని మీరు తయారు చేసి ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా మీకు అన్నీ కూడా డేటా ఎంట్రీ రిలేటెడ్ అండ్ అసిస్టెన్స్ టు సీనియర్ మేనేజర్ రిలేటెడ్ టు డేటా ఈ వర్క్స్ ఉంటాయండి మెయిన్లీ. అండ్ క్వాలిఫికేషన్ వచ్చి ఏముంటుంది, ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ అది వర్చువల్ అసిస్టెంట్ ఆర్ ఇన్ ఏ సిమిలర్ అడ్మినిస్ట్రేటివ్ రోల్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వర్చువల్ అసిస్టెంట్లో మీకు అడ్వాంటేజ్. తర్వాత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంటే అడ్వాంటేజ్ అవుతుందండి. ప్రొఫిషియెంట్ ఇన్ టూల్స్ సచ్ యాజ్ గూగుల్ వర్క్ స్పేస్ కానీ, MS ఆఫీస్, తర్వాత అడోబ్ క్రియేటివ్ సూట్లో, క్యాన్వాలో ఇవన్నిట్లో కూడా మీకు ప్రొఫిషియన్సీ ఉంటే చాలా బెటర్ అనమాట. ఫెమిలియారిటీ విత్ CRM సిస్టమ్స్, న్యూస్ లెటర్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా తెలుసుంటే బాగుంటుంది. ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ ఉండాలి, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి, ఇండిపెండెంట్గా వర్క్ చేసేలా ఉండాలి, ప్రయారిటీస్ ఇచ్చుకునేలాగా ఉండాలి, తర్వాత డెడ్ లైన్స్ మీట్ అవ్వాలన్నమాట. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సపోర్టింగ్ C-suite ఎగ్జిక్యూటివ్స్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి ప్రయారిటీ ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ ఇన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ యాజ్ ఎ ప్లస్. ఒకవేళ మార్కెటింగ్ ఏజెన్సీస్గా కానీ క్రియేటివ్ ఇండస్ట్రీలు చేసి ఉంటే కానీ మీకు ప్లస్ పాయింట్ అంటున్నారు. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలంటే మస్ట్ బి ప్రొఫిషియెంట్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ వెరీ క్లియర్లీ. సో ఇంగ్లీష్లో మీకు మంచి నాలెడ్జ్ ఉండాలండి. మస్ట్ హ్యావ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా అడ్వాంటేజ్. బీ ఏబుల్ టు సబ్మిట్ అండ్ NBA క్లియరెన్స్, లోకల్ పోలీస్ క్లియరెన్స్, మీ మీద ఎటువంటి ఇల్లీగల్వి ఉండకూడదు. అండ్ మస్ట్ బీ అవైలబుల్ ఫర్ వీడియో మీటింగ్స్ విత్ యువర్ కెమెరా. సో మనము వీడియో మీటింగ్స్ జరుగుతాయి కదా, దానికి అవైలబుల్గా ఉండాలి. అండ్ మస్ట్ హ్యావ్
నో అదర్ క్లయింట్స్ డ్యూరింగ్ రిక్వైర్డ్ వర్క్స్. ఇది చేస్తున్నప్పుడు వేరే క్లయింట్లతో మీరు చేయకూడదు, మాట్లాడొద్దని. టెక్నికల్ రిక్వైర్మెంట్ ఏంటి? డివైస్ ఉండాలి, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ, ఇంటర్నెట్ హై స్పీడ్ ఉండాలంటే మినిమం 10 MBPS ఉండాలి, ఆడియో క్లియరెన్స్ ఉండాలి, హెడ్సెట్ పెట్టుకోవాలి అంటే మీకు వేరే డిస్టర్బెన్స్ ఉండకుండా, వెబ్ క్యామ్ ఉండాలి, క్లారిటీ అండ్ వర్క్ స్పేస్ క్వైట్ అండ్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలి. సో ఇంటి నుంచి మీకు పార్ట్ టైము అండ్ హవర్లీ బేసిస్లో 560 రూపీస్ పర్ అవర్ సంపాదించుకునే అవకాశం కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఒకటి వస్తుంది. లెట్ స్టార్ట్ అనండి. ఇక్కడ ఫామ్ ఒకటి వస్తుంది. ఇక్కడ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, కాంటాక్ట్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంటి నుండి వర్క్ చేసుకునే మంచి అవకాశం, చాలా మంచి శాలరీతో కూడా ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్